నైట్ మేర్. ఎనీ టైమ్ నైట్ మేర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి. ఎనీబడి you got disconnected to yourself. That self, the inner child is traveling on all areas to find its joy. జాయ్ కోసం వెళ్తుంది. జాయ్ ఇవ్వట్లే మనం. ఏమిచ్చాము, ఏమిస్తున్నామో మీ ఇన్నర్ చైల్డ్కి, అంటే మీ ఓన్ నర్వస్ సిస్టమ్కి ఆస్ట్రల్ రైమ్లో అవన్నీ కనిపిస్తాయండి. ఎవ్రీ క్లాస్ ఒక థీమ్తోనే మొదలు పెడతా, బట్ ఇట్ ఫ్లోస్ ఇన్ సచ్ ఎ డీప్ ఫ్యాసెట్స్లోకి వెళ్తుంది. అన్కాన్షియస్ స్టేట్స్లో ఉన్న డార్క్నెస్ని తొలగిస్తుంది. నాకైతే అది నాకు బాగా తెలుస్తుంది. ఓకే, 1 సెకండ్. ఇక్కడ శ్రావణి గారు మీరు మిమ్మల్ని ఎప్పుడు మాట్లాడించాను? ఒకసారి చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి. లవ్ యూ. I'm sorry, please forgive me. Thank you. I love you, ma'am. లవ్ యూ సో మచ్. సో అమేజింగ్ మ్యామ్ క్లాసెస్. నిన్న ఒక ఇన్సిడెంట్ అయింది మ్యామ్, సండే రోజు. యాక్చువల్గా ఇట్స్ మై మిస్టేక్. మా పాప సరిగ్గా చదవట్లేదని ఐ వాజ్ లైక్ కొంచెం కొట్టేసాను కూడా. ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇంకా రివిజన్ చేయలేదు. నేను కూడా కొట్టేదాన్ని. అసలు చాలా ఫీల్ అయ్యాను, ఎంత ముద్దుగా పెంచుకున్నాను పాపని, కొట్టేశానని. బయటకు వెళ్ళాము, షాప్ పని ఉంటే. ఎంత బాధగా ఉంది నాకు. ఒక చనిపోయిన బటర్ఫ్లై కనిపించింది మ్యామ్. నాకు అప్పుడు అర్థమైంది నా ఇన్నర్ చైల్డ్ ఇంకా ఎంత ఇదిలో ఉంది అని. ఇంకా కారులో వెళ్తూ అలా ఏడ్చేసాను నేను, మా హస్బెండ్కి చెప్తూ, దాన్ని ఎంత ముద్దుగా పెంచుకున్నాను నేను, దాన్ని కొట్టేశాను అని చాలా ఎక్కెక్కి ఏడ్చాను. రిలీజ్ చేసేసుకున్నాను ఆ ఎమోషన్. పాపకు కూడా సారీ చెప్పాను. ఇంకో షాప్కి వెళ్ళేసరికి సేమ్ కలర్ బటర్ఫ్లై నా చుట్టూ తిరిగింది మ్యామ్. సేమ్ బ్రౌన్ అండ్ బ్లాక్. సో యూనివర్స్ మనకి ఎప్పుడు సిగ్నల్ అసలు మనం ఏం చేస్తామంటే కలర్ మళ్ళీ మనం హడావిడిలో ఉంటాం కాబట్టి అసలు ఆ సిగ్నల్స్ చూడడం, బటర్ఫ్లైస్ చూడడం, నంబర్స్ చూడడం, ఏం చూడడం. అసలు బ్రౌన్ అండ్ బ్లాక్ ఏదైతే నేను అక్కడ చూసానో సేమ్ అదే కలర్ బటర్ఫ్లై మళ్ళీ నా దగ్గర తిరిగింది. చైల్డ్ ఈజ్ హ్యాపీ. ఇక్కడ ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడు ఎవరిని కొట్టినా, ఎవరిని తిట్టినా, యువర్ ఇన్నర్ చైల్డ్ ఈజ్ ఫీలింగ్ దట్ యు ఆర్ నాట్ లవింగ్ హర్. మీ మాటలండి దానికి అర్థమైంది. మీ ఇంట్యూషన్, నాకు కంట్రోల్ లేదు, నాకు ఏం జరగట్లేదు. సేఫ్టీ కావాలి దానికి. ఇప్పుడు నర్వస్ సిస్టమ్కి ఎలా ఉండాలి? రెస్ట్, రిలాక్స్ అండ్ హ్యాపీనెస్. ఇలా చక్క చేతులు పైకి పట్టుకుని అనగానే ఈవెన్ ఫాషియా ఇలా తిప్పి నడిచినా కూడా ఇన్నర్ చైల్డ్ హ్యాపీ అవుతుంది. సో మనం ఎప్పుడు ఇలా మూసుకొని ఉంటాం, ఇలా క్లోజ్ చేసి ఉంటాం. సో ఇన్నర్ చైల్డ్ ఈజ్ నాట్ హ్యాపీ అండి. యువర్ ఓన్ నర్వస్ సిస్టమ్ అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పాపకి మరి కొట్టాలి. మనకి కోపం వచ్చినప్పుడు మన 2 ఛాన్సులు ఉంటాయండి. నేను హ్యాపీగా ఉంటే నేను కొట్టను, దాన్ని లైట్ తీసుకుంటా. ఓకే, నా నర్వస్ సిస్టమ్ ఆల్రెడీ స్పైక్ అయ్యింది, ఇంకొక చిన్నది వచ్చినా రిలీజ్ చేసేయాల్సిందే. రిలీజ్. యూ కెనాట్ హోల్డ్ అండి. గ్లాస్ ఫుల్ అయిపోయిన తర్వాత యూ కెనాట్ హోల్డ్ ఎనీ మోర్. నర్వస్ సిస్టమ్ బద్దలైపోతుంది. అది హోల్డ్ చేసుకుంటే పెరాలిసిస్ వస్తుంది. డెఫినెట్గా చెప్తున్నాను. హార్ట్ అటాక్స్, పెరాలిసిస్. యూ హ్యావ్ టు రిలీజ్ చేసేది పేపర్ మీద రిలీజ్ చేసి రోజు కాల్ చేస్తే, పెద్దరాజు గారు చెప్పినట్టే పొద్దున రాత్రి మెడిటేషన్స్ చేసుకుంటే కొట్టే ఛాన్సే ఉండదు మనకు. ప్రశాంతంగా చెప్తాం, కాదు బంగారం అని చదవాలి కదా నాన్న అందుకని. ఓకే మమ్మీ, అలాగే మమ్మీ అంటారు పిల్లలు. అది పొద్దున సాయంత్రం మనం సెటప్ చేసుకోవాలి నర్వస్ సిస్టమ్. సో దాట్ ఈస్ ద ప్రోగ్రామ్. ఓకే, మీరు మెడిటేషన్స్ చేయలేదని నాకు అర్థమైంది, కొట్టారంటేనే నాకు అర్థమైంది. నైట్ ఫాలో అవట్లా, పొద్దున ఫాలో అవట్లా. ఓకే, నౌ కమింగ్ టు తనుజ్ గారు. ఒక్క సెకండ్, మీరు నిన్ను మాట్లాడారు కదా, ఇంకెవరైనా ఒక్కళ్ళు మాట్లాడని వాళ్ళు ఉన్నారేమో తీసుకుందాం. ఓకే, ప్రమీల గారు ఒక్క నిమిషం అండి. సత్యవేణి గారు, షీఈస్ ఫాలోయింగ్ వెరీ వెల్, బ్యూటిఫుల్లీ. ప్రమీల గారు చెప్పండి మా. ఏం లేదండి, నేను రిచువల్స్ ఫాలో అవుతున్నాను. కానీ నాకు మెడిటేషన్ చేసి పడుకున్న తర్వాత నిన్న ఒక బ్లాక్ బఫెలో కళ్ళలోకి వచ్చింది. అదేంటో కట్టేసి ఉందిట, నా కళ్ళ ముందే దాన్ని కాల్చేశారు. ఓకే, నాకు ఇదేంటంటే రాత్రి 10 నుంచి 1, నేను కాలిఫోర్నియాలో ఉంటాను, పిఎస్టీ టైం జోన్. 11 నుంచి 1 లోపు వచ్చింది కళ. ఇంకా 1కి మెలకు వచ్చింది. అంటే నేను మెడిటేషన్ చేసి పడుకుంటే నేను ఒక ఇమాజినేషన్, ఐఎమ్ క్రియేటింగ్ మై చేసుకుంటాం కదా. మా మమ్మీ ఏడ్చేస్తోంది, నాకు ఏడుపు రావట్లేదు, కానీ నాకు చాలా భయం వేసేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎందుకు వచ్చింది, అది మిమ్మల్ని అడగాలని ఐఎమ్ ఈగర్ టు టాక్ టు యు. సో ఎవ్రీథింగ్ ఈజ్, ఇప్పుడు మామూలు నార్మల్ సైకాలజీ తీసుకున్నట్టయితే, వాట్ ఆల్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ త్రూ అవుట్ ద డే, అవి నైట్ నీకు పిక్చర్స్ మళ్ళీ
కనిపిస్తుంటాయి. అంటే నీ స్టోరేజ్ ఇప్పుడు మనోన్మయ విజ్ఞానమయ కోశాలో నువ్వేం చూసావు, కళ్ళతో ఏం చూసావు, చెవుల్లో ఏం విన్నావు, ఆల్ 5 సెన్సెస్ హైటెండ్ రికార్డ్ అవుతుందండి. రికార్డ్ అయిన తర్వాత నీ ఇన్నర్ చైల్డ్ ఏం చేసుకుంటుందంటే ద ప్రాసెస్ ఆఫ్ ఇన్నర్ వర్క్ అన్ని సర్దుకుంటుంది. ఇప్పుడు కిచెన్ లో అందరు భోజనాలు చేసిన తర్వాత అమ్మాయిలు ఎలాగా మీరు ఎలాగా కిచెన్ లో సర్దుకుంటారు కదా, ఈ గిన్నెలు సింక్ లో డిష్ వాషర్ లో నేను ఇక్కడ ఈ స్పూన్ ఇక్కడ పెడతాను, ద సేమ్ వే అది చేస్తుంది. చేసినప్పుడు వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇన్నర్ వర్క్ మీ ఇన్ఫర్మేషన్ అండి, వాట్ ఎవర్ యువర్ గివెన్ ఇన్ఫర్మేషన్ లైక్ మీకు ఆల్రెడీ మీకు ఆవులని లేకపోతే కథలు చదివి కానీ లేకపోతే ఎప్పుడో ఇంప్రెస్ అయిన కథ కానీ, అమ్మో ఇలా జరిగింది కాల్ చేశారు, అలాంటివి ఏమొచ్చినా మీకు బఫెలోని కాల్ చేయడం అనేది ఇట్స్ వెరీ రేర్ కథ. ఏ సినిమాల్లో చూసినా లేకపోతే సమ్ అదేం చేస్తుందంటే పాయింట్స్ దానికి కాన్షియస్నెస్ ఉండదు కదండి, మనకి అప్పుడు కాన్షియస్నెస్ ఉండదు నిద్రపోయినప్పుడు. మీకు దానికి కాదు, మీకు అనుకుండదు. ఎనీబడి హూ ఎవర్ ఈస్ స్లీపింగ్ దేర్ ఇస్ నో కాన్షియస్నెస్. సో ఇట్ ఫిక్సెస్ ద పిక్చర్స్, లైక్ ఇక్కడ నుంచి బఫెలోని తీసుకుంది, ఇక్కడ నుంచి కాల్చడం తీసుకుంది, సో ద బ్లాక్ ఎనర్జీ తీసుకుంది. బట్ కాన్షియస్నెస్ ఉండదు కాబట్టి మీకు ఏది కనిపించినా కూడా అర్థం కాదు. డ్రీమ్ ఇస్ లైక్ దెర్ ఇస్ నో కాన్షియస్నెస్, యూ కాంట్ అండర్స్టాండ్. బట్ ద ప్రాసెస్ ఇస్ బ్లాక్ ఎనర్జీని కాల్ చేయడం అనేది మీకు కనిపిస్తుంది, అంతకుమించితే ఏమనిపించదు. సో ఇక్కడ పాలు గేదె అనేది మీరు సినిమాల్లో చూసిన అన్ని కూడా ఇట్ జస్ట్ లైక్ అన్ని పేపర్స్ ని పక్కన పెడుతుందండి, వీటన్నిటిని స్పూన్స్ అన్ని తీసింది, దాంట్లో ఉండొచ్చు, దాంట్లో ఇది ఉండొచ్చు, ఇట్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఇన్ ద క్లీనింగ్ ప్రాసెస్ లో పెట్టుకుంటుంది. అది ఇంటర్నల్ ఆర్గనైజేషన్ జరుగుతుంది, ఆర్గనైజింగ్ థింగ్స్ ఇన్ వన్ ప్లేస్. సో కాన్షియస్నెస్ ఉండదు కాబట్టి ఏదైనా కళ వస్తుంది. కళకి మీనింగ్ ఇవ్వాలి అంటే నాలో ఏముంది, ఇది వచ్చింది, సో మీరు ఏం చూసారో అది చూసుకోవాలి. బట్ ఎవ్రీ కళ రాగానే చెప్పాను కదా మీకు, అది ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాడ్ డ్రీమ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ గుడ్, సో యూ హ్యావ్ టు టేక్ కేర్. మీ భయాలండి, మీ భయాలు యూనివర్స్ మీకు అన్నీ ఇస్తుంది. సో బఫెలో కాల్చిపోవడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ హారర్ డ్రీమ్ లాగా ఉంటుంది, నైట్ మేర్. ఎనీ టైమ్ నైట్ మేర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి. ఎనీబడి you got disconnected to yourself. That self, the inner child is traveling on all areas to find its joy. Joy కోసం వెళ్తుంది. జాయ్ ఇవ్వట్ల మనం ఏమిచ్చాము, ఏమిస్తున్నామో మీ ఇన్నర్ చైల్డ్కి, అంటే మీ ఓన్ నర్వస్ సిస్టమ్కి ఆస్ట్రల్ రైల్మ్లో అవన్నీ కనిపిస్తాయండి. సో కనెక్ట్ టు యువర్ ఇన్నర్ చైల్డ్, లవ్ ఇట్, జాయ్, వివిడ్ డ్రీమ్స్ వస్తాయి. అంటే బ్యూటిఫుల్ జాయ్. ఇప్పుడు నేను పిక్చర్స్ పెడతాను కదా, ఇందాక నా మెడిటేషన్ లో కోటేశ్వరరావు గారు తను చెప్తున్నారు ఎంత బాగున్నాయి, ఇక్కడ తను మిస్సెస్ ఉన్నారు కదా, అందుకని చెప్తున్నాను ఎంత బాగున్నాయి మెడిటేషన్, నేను ఐ డోంట్ వాంట్ టు క్లోజ్ మై ఐస్, అంత బాగున్నాయి అమ్మవారిని చూస్తుంటే అని చెప్పారు. సో మనం అలాంటి పిక్చర్స్ చూడాలి, ఇన్నర్ చైల్డ్కి అలాంటి ప్రింట్ చేయాలి. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి హడావిడిలో ఉండి ఎంతసేపు మాస్కులైన్ ఎనర్జీస్ లాగా పని చేయాలి, స్ట్రక్చర్ చేయాలి, ఇది జరగాలి, అది జరగాలి, కంట్రోల్ చేయాలి, పిల్లల్ని కొట్టాలి, వీళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి. వెన్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద ఫైట్ అండ్ ఫ్లైట్లో ఉన్నప్పుడు నీ ఇన్నర్ చైల్డ్ ఏదైతే విచ్ ఈస్ బీన్ లాక్డ్ ఇన్ ద ఇది మనం నిద్రపోయినప్పుడు అది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి ఇట్ మూవ్స్ ఆల్ ఆస్ట్రల్ రన్స్. అది రెల్మ్స్లో ఎక్కడికి వెళ్తుంది, అతులు వితుల లోకాలకు వెళ్తుంది, ఇంకా పిశాస లోకాలకు వెళ్తుంది, ఇట్ గోస్ ఎవ్రీవేర్, యాన్సిస్ట్రల్ లోకాలకు వెళ్తుంది, యా జనలు లోకాస్కి వెళ్తుంది. ఇంకా ఒక్కటి చెప్తాను, నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు. మీకు అర్థమైందా? అంటే నేను అనేది మీరు క్వశ్చన్ అడిగి డిస్కనెక్ట్ అర్థమైంది, అదే నాకు అర్థమైంది, పర్ఫెక్ట్ గా అర్థమైంది. ఎవ్రీ క్లాస్ బాగా అర్థమవుతుందండి, అండ్ నేను రికార్డింగ్స్ కూడా వింటున్నాండి, అంతా వింటున్నాను. ఒక్క విషయము మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు ఎలా ఉందంటే, ఐ ఫీల్ పెయిన్, లైక్ రూట్ చక్ర, కూర్చున్న చోట నొప్పి వస్తుంది, మా బెల్లీ బటన్ దగ్గర నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది. అంటే ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐ డోంట్ నో, నా ఫీలింగ్ ఏంటంటే నేను నా చక్రాలను యాక్టివేట్ చేసుకుంటున్నాను అన్న బిలీఫ్ లో నేను చేసేస్తున్నాను. నేను ఆల్వేస్ ఆ మాటకి యాక్టివేషన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే చక్ర యాక్టివేషన్, కూర్చొని మనం లేకపోతే లమ్ 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 చేసి ఇలా మూవ్ అయ్యి లేకపోతే దాన్ని కదిలిచ్చి ఒక యోగా ద్వారా అలా ఉండదండి. యాక్టివేషన్ ఇస్ దిస్ ఇస్ విత్ ద నాలెడ్జ్, ఇంటలెక్ట్ ద్వారా నేనెవరినో తెలుసుకొని
థర్డ్ ఐ ద్వారా రూట్ని సహస్రార ద్వారా రూట్ని ఓపెన్ చేయాలన్నమాట. అంటే యాక్టివేషన్ ఇన్ ద సెన్స్ లైక్ ద నాలెడ్జ్ హ్యాస్ టు గో ఇన్ టు యువర్ బ్రెయిన్. నీ లెఫ్ట్ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయాలి, ఓ దిస్ ఇస్ కరెక్ట్, దిస్ ప్రాసెస్ ఇస్ రైట్, దేర్ ఈజ్ సంథింగ్ బియాండ్, నాకు తెలియంది ఉంది, ఇది కరెక్ట్ అని నీ లెఫ్ట్ బ్రెయిన్ ఓకే చేయాలి. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఓకే అనగానే చక్ర యాక్టివేట్ అవుతుందండి. యాక్టివేట్ అంటే నీ పెటల్స్ ని చక్కగా 4 పెటల్స్ ఓపెన్ అవుతాయి అండ్ నీ ఇన్నర్ చైల్డ్ వచ్చి ఆ పెటల్స్ లో కూర్చుంటుంది. అంటే ఏంటి, అండ్ ఇట్ నోస్ ఒళ్ళో కూర్చుంటుంది. నీ ఉచ్చిష్ట గణపతి అండ్ నీ త్రిపుర భైరవి భూమాత దగ్గర నేను ఉన్నాననే ఫీలింగ్ ఈజ్ యాక్టివేషన్ అండి.